హాయ్ అండి. చాలామంది ఈ సీజన్‌లో సక్కలెంట్స్ సర్వైవ్ అవ్వని అంటూనే ఉంటారు, చనిపోతాయి అని. కానీ నాకే షాక్ అయ్యేలాగా నా ప్లాంట్‌కి చూసారా ఎంత బాగా బ్లూమ్స్ వచ్చాయో, ఎన్ని ఫ్లవర్స్ పూసాయో. అండ్ అదే కాదండి, బేబీస్ కూడా వచ్చాయి పక్కన చూడండి. నేను మీకు ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను చూసారా, అది పెట్టి ఎన్నో డేస్ అవ్వలే, బట్ అప్పుడే బేబీస్ వచ్చాయి. అండ్ ఫస్ట్ వీటిని ప్రాపగేట్ చేయాలని కూడా డిసైడ్ అయ్యాను అనమాట. సో ఓన్లీ ప్రాపగేషన్ ఎందుకు అని చెప్పేసి, అంటే విత్ రిజల్ట్ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం లేట్ చేశాను వీడియో చేయడం అనమాట. సో అసలు రిజల్ట్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే రిజల్ట్ వచ్చిందండి. సో అందుకని షేర్ చేయకుండా ఉండలేక వెంటనే ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనకు అందరూ చెప్పినట్టే మనం ఏం చేయాలి, సక్యులెంట్ ప్లాంట్స్కి ఉండే బేబీస్ని ఒక శానిటైజ్ చేసిన సిజర్స్తో కట్ చేసుకోవాలండి. శానిటైజ్ చేయాలి, క్లీనింగ్గా ఉండాలండి అన్నీ. సో కట్ చేసిన తర్వాత వాటిని ఖచ్చితంగా 1 or 2 days డ్రై అవ్వనివ్వాలండి. ఇది మనకు తెలిసిన రూలే, కానీ ఒక్కొక్కసారి పట్టించుకో. 1 or 2 days డ్రై అవ్వాలండి. డ్రై అవ్వడం అంటే ఎండలో పెట్టద్దు, నీడలోనే. అండ్ ఇది వేరే టైప్ సక్కలెంట్ అండి. దీన్ని కూడా ఒక ట్రైల్ వేద్దామని చెప్పి దీని బేబీని కూడా కట్ చేశాను. అయితే నాకు ఇది కొంచెం డిసప్పాయింట్మెంటే ఇచ్చింది ఆ కటింగ్ మాత్రం. సో వీటిని అయితే 2-3 days ట్రై చేసుకున్నాం కదా. సో చూడండి, వెట్టగా లేవు. మనం ఇప్పుడు వాటిని ప్లానింగ్ చేసుకుందాం. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటో తెలుసా, టీ పౌడర్ అండి. రోజు నేను యూస్ చేసిన టీ పౌడర్ని వాష్ చేసుకొని ఇట్లా డ్రై చేస్తూ ఉంటాను అనమాట. అయితే అందులో నేను ప్లాంటింగ్ చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఒక లైట్ సాయిల్లో, అంటే బాగా ఫ్రీ ఫ్లోగా ఉండే సాయిల్లో అండ్ డ్రైగా ఉండే సాయిల్లో, ఎలాంటి తడి చేయకుండా డ్రైగా ఉండే సాయిల్లో అయితే ప్రాపగేట్ చేశాను అనమాట. ఎందుకంటే చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అని చెప్పి అసలు నేను ఎలాంటి వాటర్ ఇవ్వాల, ఊరికే సాయిల్ మిక్స్ కలిపి అందులో పెట్టారండి పైన. పెట్టిన తర్వాత కూడా నేను అసలు 2-3 days ఎలాంటి వాటర్ ఇవ్వలేదండి వాటికి, అట్లా ఉంచేసాను అనమాట. అయితే ఏంటంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. ఫస్ట్ నెంబర్ 1 శానిటైజ్ చేసిన సజెస్తోనే కట్ చేయాలి. నెంబర్ 2 ఖచ్చితంగా డ్రై అవనివ్వాలి. నెంబర్ 3 ఫ్రీ ఫ్లో సాయిల్ అండ్ డ్రై సాయిల్లోనే పెట్టాలి. అండ్ నెంబర్ 4 ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. అండ్ చూసారండి, లీవ్స్ నేను అసలు ప్రాపగేట్ చేయలేదు, అందులో పడ్డాయండి ఫస్ట్లో. వాటికి అసలు రూట్స్ ఫామ్ అయ్యాయి, బట్ నేను తీయలేదు. వాటికి ఫ్లవర్ లాగా ఏమన్నా ప్లాంట్ తయారవుతుందేమో అని చెప్పి. ఇది నా సక్కలెంట్ వరల్డ్ అండి. నా సక్కలెంట్ ప్లాంట్స్ అన్నీ నేను ఇక్కడే పెట్టుకుంటాను, ఎందుకంటే ఇండైరెక్ట్ సన్లైట్ వస్తుందని. సో ఇక్కడ ఇవి కూడా పెట్టాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద రిజల్ట్ టైం. ఇది చూడండి, మనం ప్రాపగేట్ చేసినవి అప్పుడు అసలు రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. నిజంగా చెప్తాను, నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి అన్నమాట. ఇవి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దట్టు చాలా త్వరగా కూడా వచ్చాయి. సో మనం 4 పెట్టాం కదండి, 4 వాటిలో ఏంటంటే మిగతా వచ్చాయండి. ఇది వేరే టైప్ అని చెప్పాను కదా సక్కలంటే, ఇది ఒక్కటే నన్ను డిసప్పాయింట్ చేసిందంటే ఇంకా రూట్స్ రాలేదు, బట్ నాకు హోప్ ఉంది వస్తాయని. సో మళ్ళీ అక్కడ దాని ప్లేస్లో పెట్టేశాను. ఈ వెరైటీ సక్కలెంట్ మాత్రం అన్నీ వచ్చాయి. ఇది చూడండి, తీస్తూ ఉంటే కూడా నాకు జాలేసింది అనమాట. వేరే దాంట్లో నేను ప్లాంటింగ్ చేసేస్తానండి, రూట్స్ బాగా వచ్చాయి కాబట్టి. సో మీకు చూపించడానికి తీసాను అనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు మాత్రం వీటికి వాటర్ నేను రోజు ఇస్తున్నాను. ఎలా అంటే చాలా లైట్గా అనమాట. మీ దగ్గర కనుక స్ప్రేయర్ కానీ అలాంటివి లేకపోతే ఇట్లా మీరు ట్యూబ్ని గట్టిగా ప్రెషర్ చేసి పట్టుకుంటే చాలా సన్నగా వస్తుందండి వాటర్. మీరు చూడండి ఎంత సన్నగా వేస్తున్నాను నేను. చాలా సన్నగా వాటర్ వేసుకుంటూ ఉంటే వాటికి సరిపోతుంది అనమాట. సో అట్లా వేసాను. మీరు కూడా ప్రాపగేట్ చేసి ఉంటే మీ ప్రాపగేషన్ రిజల్ట్ ఎలా ఉందో ఒక్కసారి మనకి కామెంట్ చేయండి. అండ్ మీకు సక్కలెంట్స్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.